హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. దీనిని డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు, లేదు అంటే ఏదైనా గ్రేవీ కర్రీ దాంతో అయినా తినేసేయచ్చు. రైస్ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి జీరా రైస్. దానికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకొని చేస్తున్నాను. మీరు కావాలి అంటే మొత్తం ఆయిల్తోనైనా లేదంటే మొత్తం గీతోనైనా అలా కూడా చేసేసుకోవచ్చు. అది వేడైపోయిన తర్వాత బగారా ఆకు, జీలకర్ర దాన్ని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే జీరా రైస్ అంటున్నాం కాబట్టి ఇందులో జీలకర్ర ఎక్కువగానే ఉండాలి. అది కొంచెం చిటపడి మాడిన తర్వాత ఎండుమిర్చీలు సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే కరివేపాకు కూడా వేసుకుని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించుకున్న రైస్ను కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఉన్న గ్రేవీ అంతా రైస్కి పట్టేలాగా. రైస్కి మొత్తం పట్టించిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. నేనైతే చికెన్ కర్రీతో అయితే సర్వ్ చేస్తాను.